అక్కడ ఇద్దరికి మస్తు క్రేజ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. మన న్యూ సిరీస్లో రీసెంట్గా నైజాం, సీడెడ్, ఆంధ్ర అండ్ ఓవర్సీస్లో ఎట్ ప్రెజెంట్ హీరోస్ ర్యాంకింగ్స్ మాట్లాడుకున్నాం కదా. మనోళ్ళు కర్ణాటక కూడా అడిగారు. సో ఇప్పుడు అక్కడ క్రేజ్ అండ్ స్టార్డమ్ని బట్టి ఎవరు టాప్లో ఉన్నారో చూద్దాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఎట్ ప్రెజెంట్ టాప్ 10 హీరోస్ ఎవరో మాట్లాడుకుందాం. క్రేజ్ అండ్ స్టార్డమ్ పరంగా 10th ప్లేస్లో విజయ్ దేవరకొండ. లైగర్ అక్కడ మంచిగా ఓపెన్ అయింది. యాక్చువల్గా హిట్ అయి ఉంటే మార్కెట్ పెరిగేది. తన హిట్ మూవీస్ అన్ని డీసెంట్గానే పర్ఫామ్ చేసే కర్ణాటకలో హోప్ కింగ్డమ్తో రీగైన్ అయ్యి మళ్ళీ తన మాస్ చూపిస్తాడని. అండ్ ఆల్సో తర్వాత ప్రామిసింగ్ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి అక్కడ రేజ్ అవ్వడానికి. 9th నాని అన్న ఓపెనింగ్స్ కన్నా అక్కడ లాంగ్ రన్ బాగుంటుంది. అక్కడ వాళ్ళకు కూడా తెలుసు మినిమం గ్యారంటీ హీరో అని. అండ్ వరుస పాన్ ఇండియా సినిమాలతో అక్కడ స్టార్డమ్ పెంచుకుంటూ పోతున్నాడు న్యాచురల్ స్టార్. రాబోయేవి ఇంకా లార్జ్ స్కేల్ సినిమాలు కాబట్టి ర్యాంక్ డెఫినెట్గా మారుద్ది. 8th ప్లేస్లో బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్లో అక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్నాడు ఒకప్పటి సినిమాల కంటే. అక్కడ మార్కెట్ అండ్ క్రేజ్ కూడా తక్కువే. స్టిల్ అఖండ 2 మల్టీ లాంగ్వేజ్ మూవీ కాబట్టి చూద్దాం ఏమైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అని. 7th ప్లేస్లో బాస్. చిరు సార్కి ఒకప్పుడు తోప్ మార్కెట్ ఉన్న ప్లేస్ కర్ణాటక. ఎంతలా అంటే కొందరి టైర్ 1 హీరోస్ కంటే ఎక్కువ. బట్ కరోనా తర్వాత బిస్కెట్ చేసుకున్నాడు ఉన్న మార్కెట్ని. నెక్స్ట్ మళ్ళీ ట్రాక్లోకి రావాలంటే బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ పడాల్సిందే. మంచి కాంబోలే ఉన్నాయి. మరి మళ్ళీ తన రేంజ్ చూపిస్తాడంటారా లేదా టైం అయిపోయిందా? 6th ప్లేస్లో అల్లు అర్జున్. బన్నీ అన్న మార్కెట్ ఇక్కడ కూడా ఒక అప్పట్లా లేదు. ఏవిపిఎల్ అండ్ పుష్ప సిరీస్తో బాగా పెరిగింది. బట్ అది ఏ లెవెల్లో పెరిగిందని నెక్స్ట్ సినిమాలతో తెలుస్తుంది. బట్ టాప్లో అయితే ఉంటుందని నమ్మకం ఉంది. పుష్ప 2 బిజినెస్ కూడా గట్టిగా అయింది అక్కడ. 5th మహేష్ బాబు. వేరే టైర్ 1 హీరోస్తో పోలిస్తే బాబుకి ఇక్కడ మార్కెట్ కొంచెం తక్కువ. టాక్ వస్తే తప్ప అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చెయ్యవు. కంటెంట్ ఉంటే మాత్రం టాప్లో పెడతాడు. అండ్ SME 29తో టాప్ లీగ్లోకి వచ్చేస్తాడు. మార్కెట్ అండ్ క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 4th ప్లేస్లో పవన్ కళ్యాణ్. ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేమ్ ఉండే ఇక్కడ పవర్ స్టార్కి. బట్ మధ్యలో చాలా తగ్గింది. అండ్ వేరే హీరోలు పాన్ ఇండియా సినిమాలతో రేజ్ అవ్వడం అన్న డల్ అవ్వడంతో స్టార్డమ్ అండ్ రన్ పడిపోయింది. వీరమలు కూడా కష్టమే ఆడడం. హోప్ అంతా ఓజీ పైనే. ఆయన క్రేజ్ మళ్ళీ అక్కడ చూడాలంటే ఓజీ వల్లే అవుద్ది. 3rd ప్లేస్లో రామ్ చరణ్. మగధీర నుండి అక్కడ చరణ్ అన్నకు ఒక బేస్ ఫామ్ అయిపోయింది. మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా మళ్ళీ రంగస్థలంతో గట్టిగా రేజ్ అయ్యాడు. ఎన్నో రికార్డ్స్ చూశాడు అక్కడ. ఫ్లాప్స్ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అండ్ పెద్ద బిజినెస్ కూడా మస్తు జరుగుద్ది. RRR సినిమాతో డబుల్ అయింది అక్కడ చరణ్ది క్రేజ్. 2nd ప్లేస్లో ఎన్టీఆర్. అప్ టు 2017 తారక్ అన్న అక్కడ తెలుగు నుండి యునానిమస్లీ నెంబర్ 1 హీరో. ఓపెనింగ్స్లో లాంగ్ రన్లో తెలుగు మూవీస్ పరంగా చాలా ఆల్ టైమ్ రికార్డ్స్ ఉన్నాయి. అక్కడ రైట్స్ కూడా బాగా వెళ్తాయి. అండ్ RRR నుండి అక్కడ ఇంకా ఫేమస్ అయ్యాడు. దేవర 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ డ్రాగన్ మొదటి 100 కోట్లు కొట్టేస్తుంది. ఇంకా క్రేజ్లో నెంబర్ 1 అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 1st ప్లేస్లో ఎట్ ప్రెజెంట్ ప్రభాస్. బాహుబలి సిరీస్ నుండి విపరీతమైన ఫాలోయింగ్ని, స్టార్డమ్ని, క్రేజ్ని ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాస్ అన్న. అక్కడ కూడా క్రేజ్ లేట్గానే స్టార్ట్ అయినా సినిమాకి అది పెరుగుకుంటూ పోతానే ఉంది. మూవీస్ బిజినెస్ కానీ, ఓపెనింగ్స్ కానీ, కలెక్షన్స్ కానీ తెలుగు హీరోస్లోనే నెంబర్ 1గా పడుతున్నాయి. సో ఇంకొన్నేళ్ళు ప్రభాసే టాప్లో ఉంటాడు అక్కడ. ఆ ప్రాజెక్ట్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. పైగా అందులో 3 సీక్వెల్స్ ఉన్నాయి. సో వాటి ర్యాంపేజ్ ఏ రేంజ్లో ఉంటుందో కూడా ఊహించలేము అప్పుడు. స్టిల్ నెక్స్ట్ అందరి హీరోలవి లార్జ్ స్కేల్ మూవీస్ అండ్ పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ర్యాంకింగ్స్ అటు ఇటు అవ్వచ్చు, రేంజ్ పెరగొచ్చు, తగ్గొచ్చు కూడా. అదేలే. బట్ ప్రామిసింగ్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ అండ్ ఎన్టీఆర్వి. చూద్దాం నెక్స్ట్ ఎవరు నెంబర్ 1 అవుతారో కర్ణాటకలో. మరి తర్వాత ఈ సిరీస్లో నార్తా, కేరళనా, తమిళనాడు దేని ర్యాంకింగ్స్ కావాలో కింద చెప్పండి. సో అది గైస్ మ్యాటర్. ఎట్ ప్రెజెంట్ టాప్ 10 ర్యాంకింగ్స్ కర్ణాటకలో. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.